జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాల గడువును మరో 2 రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. పిటిషనర్ల న్యాయవాదులు 3 రోజులు పొడిగించాలని కోరగా డెడ్లైన్ దగ్గర పడడంతో 2 రోజులు సరిపోతాయని హైకోర్టు తెలిపింది. అదనంగా వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని జీహెచ్ఎంసీకి ఆదేశించింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాల గడువును మరో 2 రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. పిటిషనర్ల న్యాయవాదులు 3 రోజులు పొడిగించాలని కోరగా డెడ్లైన్ దగ్గర పడడంతో 2 రోజులు సరిపోతాయని హైకోర్టు తెలిపింది. అదనంగా వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని జీహెచ్ఎంసీకి ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జిహెచ్ఎంసీలో లిమిటేషన్ సంబంధించిన వివాదం హైకోర్టులో ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిగింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ నేతృత్వంలో విచారణ జరిపిన తర్వాత కోర్టు ఈ రోజు కొన్ని ఆదేశాలు కూడా జరిపింది. అయితే ఈ రోజుతో డెడ్ లైన్ ముగుస్తుంది. అంటే అభ్యంతరాలు డీలిమిటేషన్ సంబంధించిన విషయాలపై కూడా ఈ రోజుతో డెడ్ లైన్ ముగుస్తున్న నేపథ్యంలో కోర్టు మరొక 2 రోజుల పాటు పొడిగిస్తూ ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జరిపింది. జనాభా సంఖ్యతో పాటు వార్డుల వారీగా మ్యాప్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని హైకోర్టు ఆదేశించి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జరిగింది. ఎందుకంటే ఇప్పటికే డీలిమిటేషన్ సంబంధించిన వివాదంపై కూడా నిన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో కూడా సుదీర్ఘంగా విచారణ జరిగింది. చాలా మంది సభ్యులు డీలిమిటేషన్ సంబంధించిన వార్డులకు సంబంధించినటువంటి చేర్పులు మార్పులకు సంబంధించిన విషయంపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 24 గంటలలోపు పబ్లిక్ డొమైన్ లో జిహెచ్ఎంసీ పెట్టాలంటూ కూడా జిహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు చేస్తుంది. 2 రోజుల్లోపు అభ్యంతరాలను సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఎవరెవరు అభ్యంతరాలు చేశారు ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా రిపోర్టు హైకోర్టుకు సమర్పించాలంటూ కూడా కోర్టు ప్రభుత్వానికి జిహెచ్ఎంసీకి ఆదేశాలు చేస్తుంది. ఇక సంబంధించినటువంటి డిసెంబర్ 31 వరకు డెడ్ లైన్ గురించి వాదన వినిపించారు అడ్వకేట్ జనరల్. డెడ్ లైన్ దగ్గర పడడంతో 2 రోజుల పాటు నుంచి ఎక్కువ పొడించలేమని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. 3 రోజుల్లో పూర్తిగా ఇవ్వాలని నివేదిక ఇవ్వాలంటూ కూడా కోర్టు ఈ రోజు ఆదేశాలు చేసింది. 2 రోజుల్లో సంబంధించినటువంటి అభ్యంతరాలన్నీ కూడా తీసుకున్న తర్వాత దాని నివేదికను సమర్పించాలంటూ కూడా కోర్టు జిహెచ్ఎంసీకి ఆదేశాలు చేస్తూ తదుపరి వాయిదా వేయడం. మొత్తం మీద డీలిమిటేషన్ పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు 27 మున్సిపాలిటీలు అదేవిధంగా వాటి జిహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని 150 వార్డులు మొత్తం కూడా 300 వార్డు పెంచడాన్ని దీంతో కొన్ని డీలిమిటేషన్ సంబంధించిన ప్రక్రియలో కొంత అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో కోర్టును కొంత ప్రవర్తించారు. దాంతో ఈ రోజు కోర్టు విచారణ జరిగింది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. అనర్హత